బేసిక్గా సోరియాసిస్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందామండి. సో సోరియాసిస్ అంటే బేసిక్గా ఇది ఒక స్కిన్ డిసీజ్. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అది మేల్ ఆర్ ఫిమేల్, అది ఆడవారైనా మగవారైనా, వాళ్ళ ఏజ్ లైఫ్లో ఒకవేళ ఆ డిసీజ్ వచ్చే గుణం అనేది ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ సోరియాసిస్ డిసీజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ స్కిన్ మీద మనకుంటే 7 లేయర్స్లో సోరియాసిస్ అనేది బేసిక్గా ఫస్ట్ లేయర్ డిసీజ్. అంటే పై పొర ఏదైతే ఉంటుందో మనకి కంటికి కనిపించే పొర, దాన్ని మనం ఎపిడెర్మిస్ అంటూ ఉంటాం. ఈ సోరియాసిస్ అనేది జనరల్గా ప్రాలిఫరేషన్స్, అంటే నార్మల్గా ఒకసారి ఒక ఎపిడెర్మిస్ అంటే స్కిన్ అంతా పీల్ అవ్వాలి అంటే బేసిక్గా మనకి ఒక 30 days పీరియడ్లో ఈ చర్మం పై పొర ఊడిపోయి మళ్ళీ ఫ్రెష్ స్కిన్ అనేది ఫిజియలాజికల్ కండిషన్స్గా రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈ సోరియాసిస్ పేషెంట్స్లో ఏమవుతుంది అంటే జనరల్గా ఈ ప్రాలిఫరేషన్స్ అనేవి, ఎపిడర్మల్ ప్రాలిఫరేషన్స్ అనేవి జనరల్గా వాళ్ళకు ఉండే డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ అండ్ సివియారిటీ బట్టి అది కొంతమందికి వారం రోజుల్లో, లేదంటే 2 వారాల్లో, లేదంటే కొంతమంది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే స్నానం చేసిన వచ్చిన ఒక 1 hour 2 hours నార్మల్గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ప్రాలిఫరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఎపిడర్మల్ ప్రాలిఫరేషన్స్ ని పొలుసు, అంటే జనరల్గా తెలుగులో మనం దీన్ని పొలుసు వ్యాధి అంటూ ఉంటాం. ఎక్కువగా ప్రాలిఫరేట్ అయిపోయి సెల్స్ అనేవి మల్టిప్లై అయిపోయినప్పుడు జనరల్గా దీన్ని మనం సోరియాసిస్గా చెప్తూ ఉంటాం.